గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సెకండ్ డే మనకి. సెకండ్ డే అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో సెకండ్ పార్ట్. ఇది 3 పార్ట్స్కి డివైడ్ చేసి మీకు చెప్పాను. ఒకసారి ఓవరాల్గా రివ్యూ ఇస్తున్నాను, గమనించండి. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఎంసెట్ ఎగ్జామ్లో మీకు ఏమి ఇంపార్టెంటు, ఏమి ఎక్కువగా వస్తాయి? ఎనర్జీ, రేడియస్. ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్, రేడియస్ మీద. తర్వాత డి బ్రాగ్లీ ఐసెన్బర్గ్ రేరుగా రేపు టాపిక్ అది. తర్వాత క్వాంటమ్ నంబర్స్. ఓకేనా? క్వాంటమ్ నంబర్స్ మీద, రేడియస్ మీద, ఎనర్జీ మీద, అంటే బోర్ థియరీ. బోర్ థియరీ మీద, క్వాంటమ్ మీద ఎక్కువ తీసుకోవాలి. ఇంటర్మీడియట్లో క్వాంటమ్ నంబర్లు బోర్ థియరీ వేరు, ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం వేరు. అక్కడ ఓన్లీ పాస్టులేట్సే, థియరీ పార్టే. అది సబ్జెక్టు, ఇది కాన్సెప్ట్, బోత్ డిఫరెంట్. ఈ రోజు టాపిక్ అండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మై ఫేవరెట్ ఆల్సో, క్వాంటమ్ నంబర్స్. చాలా ఈజీగా, ఎంత ఈజీగా ఉంటుందంటే క్వాంటమ్ నంబర్స్ అంత ఈజీగా మీకు డిస్కస్ చేస్తాను, ఫాలో అవ్వండి ఒకసారి. చాలా చాలా ఈజీగా. ఇది వెళ్ళట్లేదు, ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కదా. ఇది నొక్కి ఇది చేయాలా? అది ఉన్నది నొక్కే. పద్ధతి. సుమన్ క్లాస్కి వస్తున్నాడా? సుమన్ సుమన్ క్లాస్ సుమన్ అదే టీచింగ్ సార్ వచ్చాడు. మెయిల్ వస్తున్నాడా? తలనొప్పి అన్నీ కూడా చెప్పడు, చేయరాదు మీకు. ఓకేనా? దింతు వెళ్దా? ఇది దింతు వెళ్దా? దింతు మోవట్లేదు. ఓకే, ఈరోజు చూడండి. ఒకటి రాసుకోండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ పెట్టాలి. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఒకసారి వినండి, అసలు ఇవి ఎందుకనేది. యాటములో, మాలిక్యూల్లో, అయాన్లో అడ్రస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చెబుతాయి. మన ఇంట్లో ఉన్నామండి, మనకి ఏముంటుంది చెప్పండి? డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, విలేజ్ నెంబర్, ఊరు పేరు, జిల్లా పేరు, 4 వస్తాయి. అమెరికా నుంచి ఏదైనా లెటర్ రావాలంటే 4 రాయాలి. అలా అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఎలా ఉందో డీటెయిల్స్ దానికి అంతేనండి. ఎన్, ఎల్, ఎం, ఎస్ 3 తెలుస్తుందని 4 కావాలి మనకి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎల్. 2 ఎజిముతల్, సారీ ఎన్ అనా, ఇది కొంచెం మనకి మిస్టేక్ వచ్చినప్పుడు ఇవ్వాలి ప్లీజ్. చూడండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్, ఎజిముతల్ ఎల్. ఓకేనా? 2 ఎజిముతల్ క్వాంటమ్ నెంబరు మనకి వెళ్ళండి. 3 వచ్చి మన మ్యాగ్నెటిక్ ఎం. 4 వచ్చి స్పిన్ ఎస్ ఆర్ ఎంఎస్ ఏదని అంటారండి. ఇక్కడ మీరు ఒక లాజిక్ నేర్చుకోవాలి. 4 ఎందుకు ఆర్డర్ ఇచ్చారంటే పూర్తి వినండి. ఎన్ మీద ఎల్ డిపెండెన్స్, ఎల్ మీద ఎం డిపెండెన్స్, ఎస్ ఎవరి మీద డిపెండ్ అవ్వదు. క్లియర్? కొన్ని ప్రాణి మీరు రాసుకోవచ్చు కావాలంటే. ఎన్ మీద ఎల్ డిపెండ్ అవుతుంది, ఎల్ మీద ఎం అవుతుంది, ఎస్ ఎవరి మీద అవ్వదు. ఎందుకంటే వినండి, ఈ 3 కూడా అబౌట్ ఆర్బిటాల్ ఈ స్పిన్. అర్థమవుతుందండి? ఇది ఓన్లీ స్పిన్ చెప్తుంది. ఈ 3 కూడా ఏంటి? ఇంటర్లింక్, అబౌట్ ఆర్బిటాల్ చెప్తాయి. ఇంకో పాయింట్ ఉందండి రా, ఈ 3 కూడా రాసుకోండి. ఈ 3 కూడా డిరైవ్డ్ ఫ్రమ్ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. ష్రోడింజర్ మీకు తెలుసు ఆల్రెడీ, వేవ్ ఈక్వేషన్. రేపు ఎగ్జామ్లో మీకు 4 క్వార్టర్ నెంబర్లో ఏది డిఫరెంట్? స్పిన్. ఏది ఇండిపెండెంట్? స్పిన్. ఎందుకు? స్పిన్ విల్ ఇండికేట్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. మరి ఇవి ఆర్బిటాల్స్ అన్ని చెప్తాయి. ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తానండి. ఈ 3 కూడా ష్రోడింజర్ నుంచి డిరైవ్ చేశాం కాబట్టి
కాబట్టి 3 ఇంటర్లింక్. ఇంకో పాయింట్, ఎన్ లేకపోతే ఎల్ ఉండదు, ఎల్ లేకపోతే ఎం లేదు, ఆ 3 మనకు కావాలి. అది ఆరిజిన్ పాయింట్ అండి మీరు చెప్పిన దాంట్లో. 4వది ఎవరి మాట వినదు, ఎవరి మీద డిపెండ్ అవ్వదు, స్పిన్ సెపరేట్గా ఉంటుంది. మీరు చూపిస్తారు ప్రాక్టికల్గా. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేయండి. ఇక్కడ రాస్తున్నా 1 ఎన్ అండి. ఎన్కి వాల్యూస్ ఎలా ఉంటాయి నాన్న? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు ఎన్. వీటినే ఎగ్జాంపుల్ అలా ఇవ్వరండి. KLMN, ఇది ఇంపార్టెంట్ బోరింగ్ పాస్టేట్ ఆల్సో. మన ఆర్బిట్లు ఏమంటామండి? 1, 2, 3, 4 పిలుస్తాము. ఆర్బిట్ అంటే అర్థం ఏంటండి? మెయిన్ ఎనర్జీ లెవెల్. ఎన్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ రాయండి, మెయిన్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఆర్బిట్స్. నోట్ చేసుకోండి, మెయిన్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఆర్బిట్స్. అలాగే ఇంకోటి ఎన్ ఏమి ఇండికేట్ చేస్తుంది మనకండి? ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, రేడియస్ ఆఫ్ ఆర్బిట్. డోంట్ ఫర్గెట్, మెయిన్ ఎనర్జీ లెవెల్స్ అండి. ఇదేమో సబ్ ఎనర్జీ లెవెల్స్ అండి. ఇది మెయిన్ చూపిస్తుందండి. దానికి మళ్ళీ ఇంకో పేరు ఉంది, స్టేషనరీ ఆర్బిట్స్. మెయిన్ ఎనర్జీ లెవెల్స్, ఆర్బిట్స్, స్టేషనరీ ఆర్బిట్స్, అలాగే మెయిన్ ఎనర్జీ సెల్స్. ఏదైనా ఒకటే కెమిస్ట్రీ, ఏం మారదు. వాట్ ఆర్ దే? KLMN. వాట్ ఆర్ K1, L2, M3, N4. ఇక్కడ క్యాపిటలే వాడండి, స్మాల్ వాడితే నేను ఒప్పుకోను. ఇంకా మనకి ఎన్ ఏం చేస్తుందండి? ఎనర్జీ చెప్పగలుగుతుంది, రేడియేషన్ చెప్పగలుగుతుంది. ఇఫ్ చూడండి, ఎన్ ఇంక్రీజ్, రేడియస్ ఇంక్రీజు, ఎనర్జీ ఇంక్రీజు. డోంట్ ఫర్గెట్, ఎన్ ఇంక్రీజ్ అయితే రేడియస్ ఇంక్రీజే, ఎనర్జీ ఇంక్రీజే. తర్వాత టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆర్బిట్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అండి, నేను చేసే బిట్లో ప్రీవియస్ ఆబ్జెక్టివ్లో అన్నీ వస్తాయి, ఎన్ని నాకు వస్తాయండి. ఈక్వల్ టు 2n² ఫార్ములా, అది రాసుకోండి. ఇదొక మల్టిపుల్, 4 పాయింట్స్, 4 మల్టిపుల్స్. డోంట్ ఫర్గెట్. మరోసారి రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ వన్ కాబట్టి ఇది KLMN. ఎన్ అంటే మెయిన్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ మెయిన్ ఎనర్జీ సెల్స్, ఆర్బిట్స్, స్టేషనరీ ఆర్బిట్స్. ఇది ఎన్ ఇండికేట్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ఇఫ్ ఎన్ ఇంక్రీజ్, ఆర్ ఇంక్రీజ్, ఎనర్జీ ఇంక్రీజ్. టోటల్ నెంబర్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది ఎనీ ఆర్బిట్, 2n² ఫార్ములా. 2n² ఎందుకు చేసాము మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్లో, అంతవరకు రాసుకోండి. రాసారా? ఇక్కడ వేసుకోండి. ఇఫ్ n ఈక్వల్ టు 1 రాసుకోండి. ఇఫ్ n ఈక్వల్ టు 1 ఆర్ K సెల్, మీ ఇష్టం ఏదైనా పర్లేదండి. K సెల్ అక్కడ రాసుకోండి. టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవి అడుగుతారు మీరు ఎగ్జామ్లో. 2n² ఫార్ములా, 2 × 1² ఫార్ములా, 2 ఎలక్ట్రాన్స్. అలా కేలో KL రాయండి మీరే. 2n² ఫార్ములా, 2 × 2² ఫార్ములా, 8 ఎలక్ట్రాన్స్. KL M రాయండి. 2n² ఫార్ములా, 2 × 3² అండి. సారీ, ఇక్కడ 2 రావాలి. 2 × 3² అండి. అంటే 3² అంటే 9, అంటే 18 ఎలక్ట్రాన్స్ అండి. KLMN అయిపోయింది. అదే మన ఆబ్జెక్టివ్ అండి. 2 × 4² ఎరా 32 అయిపోయింది. 2, 8, 18, 32. నేర్చుకోలేవా? దాని ఫార్ములా కావాలా? మీకు ఎలా వస్తుంది చూపించారంటే, ఫార్ములా వేసుకోండి, నేర్చుకోండి. ఇంకను మధ్యలో కూర్చోండి, మీకు కనపడుతుంది వెనకాల. చేరు జరుపుకో, ఆ ఇద్దరు మధ్యలో కూర్చో, చేరు జరుపుకో. ఏనా? 2, 8, 18, 32. ఫస్ట్ మీరేం చేస్తారు చెప్పండి. KLMN
2, 8, 18, 32. డౌట్ వస్తే చెక్ చేసుకోవాలి. అర్థమైంది? ఓకేనా? డౌట్ వస్తే ఎగ్జామ్లో చెక్ చేసుకోవాలి. లేదనుకోండి 2, 8, 18, 32 అంతే. అలా అర్థం చేసుకోవాలి. చాలా మ్యాండేట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నౌ ఐ విల్ గో టు సెకండ్ క్వాంటమ్ నెంబర్. అవి నోట్ చేసుకోండి అందరూ. నోట్ చేసుకోవాలి ఇవి. అర్థమైంది కదా? నోట్ చేసుకున్నారా? నువ్వు రాసావా? నౌ నెక్స్ట్ ఎజిమతల్ క్వాంటమ్ నంబర్. ఎజిమతల్ క్వాంటమ్ నంబర్ దీన్ని ఏమని పిలుస్తారండి? స్మాల్ ఎల్. దీనికి ఇంకో నేమ్ ఉందా? అది రాసుకోండి. ఆర్బిటాల్ క్వాంటమ్ నంబర్. ఆర్బిటాల్ క్వాంటమ్ నంబర్, ఎజిమతల్ క్వాంటమ్ నంబర్ రెండు ఒకటే. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్నాయండి. ఎల్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ ఎక్సెట్రా n-1 వేసుకోండి. ఇక్కడ రాస్తున్నానండి. టోటల్ ఎల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి వాల్యూస్ అండి? ఎన్ అండి. ఎన్కి ఎన్ని వాల్యూస్ ఎల్కి అంతే. లాజిక్ అప్లై. ఎన్కి ఎందు ఎన్కి ఎన్నో ఎల్కి ఎన్ని ఎరా. ఎన్కేమో 1 to n, దీనికేమో 0 to n-1. ఇప్పుడు చూడండి, 1 నుంచి 10 వరకు నెంబర్ లెంత్ 2 నుంచి 11 వరకు అంతే ఉంటాయి. లాజిక్ అప్లై. 1 to 10 ఎన్ని నెంబర్స్ ఉన్నాయో 2 నుంచి 11 వరకు అంతే. అర్థమైందండి? అలా 1 to n బదులు 0తో స్టార్ట్ అయింది, ముందు ఆగిపోతుంది n-1. టోటల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? టోటల్ వాల్యూస్ n. అది కూడా ఇవ్వచ్చు, అది కూడా ఇవ్వచ్చు. అది తర్వాత నాన్న ఇది మనకి ఏది ఇండికేట్ చేస్తుంది అక్కడ రాసుకోండి. ఎల్ ఇండికేట్స్ షేప్స్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. అక్కడ రాసుకోండి నాన్న. ఎల్ ఈజ్వల్ టు 0 అయితే మనకు వచ్చేది ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ అది ఎలా ఉంటుందండి? స్పెరికల్లీ. స్పెరికల్లీ. L2 అయితే, సారీ, L1 అయితే పి. L1 అయితే పి ఆర్బిటాల్. డంబెల్. డంబెల్. L2 అయితే డి ఆర్బిటాల్. డబుల్ డంబెల్. డబుల్ డంబెల్. L3 అయితే ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్కి జామెట్రీ తెలియదండి, డిఫికల్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మన తెలియదంటే మీరు నాకు తెలియదు అనుకుంటారు. అది రాయండి 4 ఫోల్డ్ అండి. అంటే ఇంకా దాని పూర్తిగా దాని గురించి మనం చెప్పలేమండి డయాగ్రామ్ పరంగా. ఎన్ని ఓకే, ఎన్ని ఓకే. స్పెరికల్ ఓకే, డంబెల్ ఓకే, డబుల్ డంబెల్ ఓకే. అక్కడ గ్యాప్ లేకుండా ఓ మాట రాసాం అంతే, 4 ఫోల్డ్. అంటే దాని గురించి ఆలోచించకండి, దానికి ఇవ్వరు మీకు. ఈ చాలు నాకు అంతే. 0s, 1p, 2d, 3f. అర్థమైందా? L ఈక్వల్ టు 0, 1, 2, 3 SPDF. స్పెరికల్, డంబెల్, డబల్ డంబెల్. అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ మాట. ఎల్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందండి? షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇక్కడ చెప్పేశాను, అయిపోయింది. ఇంకొక 2 పాయింట్స్ రాసుకోండి దీని తాలూకు అబౌట్ ఎగ్జామ్స్. ఇంకో 2 పాయింట్స్ చూడండి, రాస్తున్నా. టోటల్ నంబర్ ఆఫ్ subcells. Total number of subcells equal to 1. ఆ ఫార్ములా వేసుకోండి.
ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెల్స్ నేను వేసానండి. ఇదే ఫార్ములా కొద్దిగా మార్చండి. నాకు కావాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ రాయండి, ఎలక్ట్రాన్స్ రాయండి, ఎలక్ట్రాన్స్ నా చెప్పండి. అదే నా 2 పెట్టండి చాలా, ఇంటూ 12+1 కదా, 1కి ఇంటూ 2 పెట్టండి, అయిపోయింది ఆన్సర్ 4+2. లాజిక్ అర్థమైందా? ఎలక్ట్రాన్స్ కావాలా, డబల్ చేయి. ఇవి కావాలా, హాఫ్ చేయి. నువ్వు ఒకటి నేర్చుకో ఫార్ములా, 2 బై హార్ట్ చేయొద్దు. డోంట్ ఫర్గెట్, 2 నేర్చుకోవద్దు, ఒక్కటి చాలు. ఎలక్ట్రాన్స్ 4+2 బై 2 చేయి ఆర్బిటాల్స్, ఇంటూ 2 చేయి ఎలక్ట్రాన్స్. అలా అర్థం చేసుకోవాలి. మరి ఎలా అంటే నీ ఇష్టం, 1 2 3 4 0 బిట్ అలా వేసుకోవచ్చు అనమాట అండి. చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇదిగో L=0 అనుకున్నానా, L=0 అంటే నీకు ఏమొస్తుంది, ఎస్ వస్తుంది, ఆర్బిటాల్ ఎస్ వస్తుంది. మరి ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక 2 ఎలక్ట్రాన్స్. అలాగే ఇదిగో 2 ఉంటాయి. మేబీ పిలో 6 ఉంటాయి, డిలో 10 ఉంటాయి, ఎఫ్లో 14 ఉంటాయి అని ఎవరు చెప్పారు? మీ సార్లు కాదు, ఎలా చెప్పిందండి. అలా నేర్చుకోండి. అర్థం కలరా? ఇది ఇందులో పెట్టు, ఇందులో పెట్టు. L0 పెట్టు 2, L2 పెట్టు, అలాగే L1 పెట్టు, L2 పెట్టు, 3 పెట్టు, అయిపోయింది. ఇంకో అంటే ఇది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. డోంట్ ఫర్గెట్. ఈ 2 చెప్పింది. ఇంక తర్వాత ఇంకో పాయింట్ మీరు రాసుకోండి. ఇగో ఏనా L0 పెట్టి ఇక్కడ L0 అయిపోయింది, 2 మిగిలిన. మనకి L1 పెట్టి పీకి 4 × 1 + 4 + 2 6 కదా. L2 పెట్టు 10 కదా. పెట్టు మార్చుకో, వెళ్ళది. ఓకేనా తల్లి, నీకు అర్థమైందిరా? పెడితే ఆ నెంబర్ వచ్చేస్తుంది మనకి. అట్లా అర్థం చేసుకోవాలి. లాస్ట్లో ఇంకో పాయింట్ రాసుకోండి. రా మీరు రాసుకోండి. L indicates subcells are sub energy levels. ఆ పాయింట్ రాసుకోండి. L indicates subcells are sub energy levels. L indicates subcells are sub energy levels. అయిపోయింది రాసుకోవడం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సబ్సెల్స్ కి, ఇది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి. ఇది నేర్చుకో, డబల్ చేసుకో. ఇది నేర్చుకో, ఆఫ్ చేసుకో. అలాగే L1 తీసుకో, 0 2 ఎలక్ట్రాన్స్, 1 6 ఎలక్ట్రాన్స్, 2 10 ఎలక్ట్రాన్స్, 3 14 ఎలక్ట్రాన్స్ ఇందులో వేసుకోవాలి L వాల్యూ. ఇక చివరి పాయింట్ అందులో L ఇండికేట్స్ సబ్సెల్స్ ఆర్ సబ్ ఎనర్జీ లెవెల్స్. 2 ఇండికేట్ చేస్తుందండి. మరి N అండి మెయిన్ ఎనర్జీ లెవెల్, మర్చిపోవద్దు. ఆల్రెడీ చెప్పేసుకున్నాం, మెయిన్ సబ్ ఇది అయిపోయిందండి. మూడోది చాలా బాగుంటుంది, మ్యాగ్నెటిక్. ఇది M అంటామండి. M ఇలా చూడండి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. M = 12+1. M వాల్యూస్ అంటే పక్కన రాస్తున్నాను, -L 0 + L. డోంట్ ఫర్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, N మీద L డిపెండ్ అయి ఉంటాయండి, అలాగే L మీద M డిపెండ్ అయి ఉంటాయండి. ఇక్కడ ఈ L = 1 తీసుకుంటే అప్పుడు Mకి చూడండి, ఇక్కడ M హ్యాస్ ఈ L బదులు 1 పెడితే 3 వస్తాయండి. M హ్యాస్ 3 వాల్యూస్. 3 ఎవరు? -1 0 +1. అంటే Mకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఈ ఫార్ములా, ఆ వాల్యూస్ ఎలాగ ఉంటాయి ఈ ఫార్ములా. ఎన్ని ఏమిటి L1 అయితే 3 వాల్యూస్ ఉంటాయి. వాళ్ళు ఎవరు? -1 0 +1. ఒకవేళ మనకి L2 వేసుకోండి, M హ్యాస్ 5 వాల్యూస్ అండి. 5 వాల్యూస్. 5 అని చెప్పి నీకు ఎలా తెలిసింది? ఇక్కడ 2 పెట్టుకో, టోటల్ 5. ఆ 5 వాట్ ఆర్ దే? -2 -1 0 +1 +2.
ఎల్ ఎంతో -2 ప్లస్, ఎల్ ఎంతో -2 ప్లస్. చలో మనకి L3 తీసుకో, నీ ఇష్టం. M హ్యాస్ 7 వాల్యూస్, 7 వాల్యూస్. వాళ్ళు ఎవరు? -3, -2, -1, 0, +1, +2, +3. ఎల్ ఎక్కడ స్టార్ట్ చేసావో అక్కడ ఎంటర్ చేయాలి. ఇది మొత్తం. ఈ రెండు నేర్చుకుంటే ఇవన్నీ నువ్వు ఓన్గా రాసుకోవచ్చు. ఎన్ని బట్టి వేయాలి, ఎగ్జామ్కి వెళ్ళక పోతాయి. ఒకవేళ ఇది ఎంకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి వాటారు, అలా అర్థం చేసుకోవాలి. ఇంకా మనకి ఎమ్ మనకి ఏం చెప్తుంది కూడా చెప్తున్నా, ఇక్కడ రాస్తున్నానండి. స్పేషియల్ ఇవి అడుగుతున్నారు. స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. అలాగే ఎం ఇండికేట్స్ సబ్ సెల్స్ అండి. 2 సార్లు సబ్ రాసుకోవాలండి నా కోసం, మీరు రాయండి. ఎం ఇండికేట్స్ సబ్ సెల్స్. నథింగ్ బట్ మనకు తెలిసిన మాట ఆర్బిటాల్స్. చివరిలో మళ్ళీ మీకు కంక్లూడ్ చేస్తాను, మొత్తాన్ని కూడా మెయిన్ మీద రాస్తాం. మళ్ళీ చివరిలో మీకు 4 అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏది మర్చిపోకూడదు పాయింట్స్ రాస్తాం ఎగ్జామ్కి. స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ డిస్కస్ చేస్తుందండి. ఇండికేట్స్ సబ్ సెల్స్, నథింగ్ బట్ ఆర్బిటాల్స్. అలా నేర్చుకోవాలండి. హలో, చూడండి ఇక రాసుకోండి. అయిపోయిందండి. రాస్తున్నావురా, రాసుకో. దీన్ని ఏమంటామండి? పిఎక్స్, పివై, పిజెడ్, డిఎక్స్వై, డివైజెడ్, డి2y2, డిజెడ్2 ఆ పేర్లు పెడతామండి. అర్థమైందా? డిఎక్స్వై, వైజెడ్, జెడ్ఎక్స్, ఎక్స్-y2, జెడ్2. డిలో సబ్ 5 ఉంటాయి, 5 వాల్యూస్. పిలో 3 ఉంటాయి, 3 వాల్యూస్. ఎస్కి ఒకటే ఉంటుంది, నేను చెప్పలేదు. ఎందువల్ల 0, ఎస్కి L 0, M 0 కాదు. మీరు రాసుకుని కావాలంటే L = 0, M = 0. 0 is 1 of the value. అయిపోయింది కెమిస్ట్రీ. అయిపోయిందా? ఈసారి నాన్న లాస్ట్ కౌంట్ నెంబరు చాలా బాగుంటుంది. ఇది చాలా చిన్నది, చాలా ఈజీ ఆల్సో. ఇక్కడ ఏమీ లేదండి, ఇక్కడ ఏమీ లేదు. ఎస్ ఈక్వల్ టు +1/2 తీసుకోండి, ఏం మాట్లాడదు. -1/2 తీసుకోండి, ఏం మాట్లాడదు. 2 వాల్యూస్ ఉంటాయి, ఇవే వాడకూడదు. ఇది ఎస్ ఇండికేట్ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్. అంతేనండి. స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ అని రాసుకోండి. తర్వాత ఒక చిన్న ఫార్ములా ఇస్తాను మీకోసం, అది ట్రై చేయండి. టోటల్ స్పిన్ ఆఫ్ అన్ ఆటమ్ మీకు కావాలంటే కనుక, ఇప్పుడు అడిగితే కనుక ఈక్వల్ టు n × ½. అది చిన్న ఫార్ములా అండి. n అంటే అర్థం ఏంటండి? నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు అడిగితే కనుక అంతే. ఇంకా ఈజీ మార్గం, స్పిన్ +1 ఉందనుకోండి, అలా ఆ పైకి ఊహించుకోండి.
స్పిన్ మైనస్ ఉంది అనుకోండి, కిందకు ఊహించుకోండి. పైగా అనుకోండి ప్యారలల్ స్పిన్, ప్యారలల్ యాంటీ ప్యారలల్, క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. మీకు ఆల్గా రాసుకోవచ్చండి, ప్యారలల్, ప్యారలల్ ఆర్ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. కిందండి యాంటీ ప్యారలల్, మీకు అర్థం కావాలంటే యాంటీ ప్యారలల్, యాంటీ ప్యారలల్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఒకటి క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్, ప్యారలల్ యాంటీ ప్యారలల్, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ రెండే ఉంటాయి ప్రపంచంలో ఎస్ వాల్యూస్, మూడోది లేదండి. ఇది ఫార్ములా, మీకు ఎప్పుడు ఇస్తే కనుక అడిగితే కనుక అది చేసుకోవాలి. అయిపోయిందండి. అన్ని పాయింట్స్ రాసుకోవాలి, చదవాలి. ఇంకా మీ బుక్స్ ఉంటాయి, అవన్నీ కంపేర్ చేసుకోవాలి. అప్పుడే లెర్నింగ్ ఆఫ్ కెమిస్ట్రీ ఉంటుంది. లెర్నింగ్ ఆఫ్ సబ్జెక్ట్, ఎర్నింగ్ ఆఫ్ మనీ, నో లిమిట్, నో లిమిట్, ఓన్లీ కామా ఆర్ దేర్. మనం ఎంత నేర్చుకోవచ్చు. అది ఎర్నింగ్, లెర్నింగ్, నో ఫుల్ స్టాప్ ఇన్ అవర్ లైఫ్. డోంట్ ఫర్గెట్. మీరు ఎంత నేర్చుకున్నా అందరూ డెవలప్ అవుతారు. నాట్ ఓన్లీ కెమిస్ట్రీ, ఎనీ సబ్జెక్ట్స్. అయిపోయిందా రాయడము? సరే వినండి. నాలుగు కలిపి ఒకసారి మీకు మళ్ళీ ఇంకోసారి నా కోసం ఒకసారి నాలుగు కలిపి ఒకసారి మెయిన్ పాయింట్స్ ఇండికేట్ చేస్తాను, అది ఫాలో అవ్వండి. మెయిన్ పాయింట్స్ ఎన్ ఏం చెప్పాను మీకు, 1 2 3 4 అని చెప్పాను. ఇంకోసారి రాసుకోండి, తప్పేం లేదు. అండ్ ఎక్సెట్రా, ఓఆర్ఆర్ కేఎల్ఎంఎన్, డోంట్ ఫర్గెట్. ఇందులో మనకు కావాల్సింది ఏంటి, 2n² ఫార్ములా. అంతే కదండి, ఈ రెండు మీద వస్తాయి ఎగ్జామ్లో. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఎల్ ఏం చెప్పాను చెప్పండి, 0 1 2 3 n-1. ఓకేనా? ఈ ఎన్ మనకేం చెప్తుందండి, ఆర్బిట్స్. అసలు మర్చిపోద్దు, ఆర్బిట్స్ ఆర్ మెయిన్ ఎనర్జీ సెల్స్. ఇదేం చెప్పిందండి, వాల్యూస్ అయిపోయినాయండి. ఇందులో ఫార్ములాస్ మీద నేను చెప్పాను, చెప్పండి ఏమిటో. 2l+1 ఒకటి, 4l+2 ఒకటి. ఇది ఎవరికండి, ఆర్బిటాల్స్కి. ఇది ఎవరికండి, ఎలక్ట్రాన్స్కి. ఇది ఎవరికండి, ఎలక్ట్రాన్స్కి. అందులో ఇంకొంచెం రాసుకోండి. ఇది ఇండికేట్ చేస్తుందండి, సబ్ సెల్స్, సబ్ సెల్స్. మరో పేరండి సబ్ ఎనర్జీ లెవెల్ ఆర్, అంతే చాలండి. సబ్ సెల్స్ కానీ సబ్ ఎనర్జీ కానీ ఇండికేట్ చేస్తుందండి. తర్వాత మనకి ఆ మూడుకి వచ్చాయండి, KNLM. ఎం కండి -L 0 + L అలా వాల్యూస్ ఉంటాయండి. లేదా 2/1 ఫార్ములా వేసుకోవచ్చండి. ఇది ఇండికేట్ చేసేది మనకి సబ్ సబ్ సెల్స్. మరి పేరండి ఆర్బిటాల్స్. ఇప్పుడు మీరు నా దాని సమాధానం చెప్పండి. ఇదిగో ఇగోండి, ఆర్బిట్స్ లో ఇవి ఉంటాయి, వీటిలో ఇవి ఉంటాయి. నేను చెప్పిన కెమిస్ట్రీ మ్యాచ్ అయిందండి. ఇదిగో ఇందులో ఇవి ఉంటాయి, ఇందులో ఇవి ఉంటాయి. అది నా కెమిస్ట్రీ అంటే. రేపు ఎగ్జామ్లో ఇవి ఇచ్చి ఇవి అడుగుతారు, ఇవి ఇచ్చి అవి అడుగుతారు, అవి ఇచ్చి అడుగుతారు. ఇది అర్థం కాకపోతే మొత్తం ఈరోజు మీకు ఏ అర్థం కాదండి. లాజిక్ అర్థమైందా? ఇవి ఇచ్చి అవి, అవి ఇచ్చి ఇది, ఇది ఇచ్చి అది. ఎలాగో ఇప్పుడు నీ చేసి చూపిస్తారు అడిగినప్పుడు. అర్థమవుతుందా? నువ్వేం గుర్తుంచుకోవాలి, ఎన్ కంటేన్ ఎల్, ఎల్ కంటేన్ ఎం. లేదా ఎమ్ ఎల్ డిపెండ్ అవుతుంది, ఎల్ డిపెండ్ అవుతుంది. ప్రశాంతంగా ఉన్నది ఎస్ ఆర్బిటాల్. ఎస్ దేనికి సంబంధం లేదు, అసలు అసలు ఎస్ దేనికి సంబంధం లేదు. ఓకేనా? అలా చూసుకుంటే మీకు చాలా బాగా ఈజీగా మీకు అర్థమవుతాయండి. ఒక ప్రాక్టీస్ కోసము ఒక ఐడియా, ఓకే, 2 క్వశ్చన్లు ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం అసలు మీరు ఏం చేస్తారు. 2 క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. వీటి మీద మంచివి ఇస్తాను, చాలా చాలా మంచివి.
ట్రై చేయండి. నాట్ పాసిబుల్. నేను 4 ఇస్తాను నాన్న, 4లో నాకు నాట్ పాసిబుల్ చెప్పాలి మీరు. ట్రై చేయండి. 1, 2, 3, 4. ఎన్, ఎల్, ఎమ్, ఎస్. నోట్ చేసుకోండి. 5, 3, 0 ప్లస్ ఆఫ్ 5 వచ్చేస్తుంది. అవునా, ఇది చెప్పండి. 3, 2, -3 మైనస్ ఆఫ్ రాసుకోవాలి. 3, 2, -2 మైనస్ ఆఫ్. నేను ఎప్పుడా చెప్పింది సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్, మీరు చేయబోయేది అప్లికేషన్. అంటే అర్థం ఏంటి అది, దాన్ని మనం యూజ్ చేసి ఆలోచించాలి. మీరు చెప్పాలి. ఈ 4 ఒకటి కాదండి అని చెప్పండి. నాకు చాలా ఇంకేమవుతుంది మీరు ఈవేళ. ప్లీజ్, ఈ 4లో ఒకటి కాదు. నాకు ఎవరు చెప్తారు ఆన్సర్? చెప్పేయమంటారా, చెప్పేస్తారా? చెప్పాలి. ఇంతసేపు నాటు పదు నాటురా అమ్మాయి, నువ్వు చెప్పాలి. చేయలేమా అలా ఇస్తే? ఏమనుకుంటున్నావు? 4 బాగానే ఉంది కదా అమ్మాయి. 2 నాన్న, 2 నా ఆన్సర్. చెప్ప 2 ఎందుకో. N3 ఉందండి, L2 ఉందండి. ఇగో L2 ఉన్నప్పుడు ఎంకి ఏమొస్తాయండి? -2, -1, 0, +1, +2. 3 ఎందుకు వస్తుందండి? ఇట్లా ఎల్లకన్నా 3, ఎల్లకన్నా ఎమ్మ ఎక్కువ ఉండొచ్చండి. ఇప్పుడు ఏం నేర్చుకున్నావు? దీనిపై ఇది డిపెండ్ అవ్వాలి, దీనిపై అది డిపెండ్ అవ్వాలి. ఎల్ ఎంత ఇక్కడ? 2. అప్పుడు ఎమ్మకి ఎలా ఉండాలి? -2 నుంచి +2 వరకు ఉండాలి. ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 3 పాసిబులా? చెప్పండి. అందువల్ల అది మీరు రాసుకోండి. కరెక్ట్, రాంగ్, కరెక్ట్, కరెక్ట్. అప్పని చెప్పించుకోండి. 2 ఇస్తే 2 ఇస్తే ఇది పాసిబిలిటీ. -2 కానీ, -1 కానీ, 0 కానీ, +1, +2 ఏదో ఏదో ఒక వాల్యూ ఉండాలి. పాసిబుల్ వాల్యూస్ 3 ఉండకూడదు. 7 అండ్ -2 నుంచి +2 వరకు ఉండాలి రేంజ్రా. చేసే కలిపేటి ఏదో ఒక వాల్యూ కలిపా చెప్పాను నీకు. అవి టోటల్ కూడా వాల్యూ, అది వేరు, అలా కలపకూడదు. నేను ఎంపీసీయలే కలిపేకు. అర్థమైంది సార్ నీకు? ఎల్ కన్నా ఎం ఎక్కువ ఉండకూడదు. డోంట్ ఫర్గెట్. నోట్ చేసుకోండి. ఇంకోటి ఇస్తాను మీకోసం. అయిపోయింది రాసుకోవడం. ఇంకోటి ఇస్తున్నా. అయిపోయిందా అమ్మాయి? అయిపోయిందా? ఇంకోటి రాసుకోండి. మీరు చెయ్యాలి. కరెక్ట్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నంబర్స్ ఫర్ Z ఈక్వల్ టు 37. మళ్ళీ సేమ్ ప్రాబ్లం మీకు, నాకు కాదు. 5, 1, 1 ప్లస్ ఆఫ్. తొందర రాసుకోవాలి, నో టైం. 6, 0, 0 ప్లస్ ఆఫ్. 5, 0, 0 ప్లస్ ఆఫ్. 5, 1, 0 ప్లస్ ఆఫ్. క్వశ్చన్ నాదే, ఆన్సర్ నాదే, అన్ని నాయే. ఇంకా మీ ఎగ్జామ్ నేను రాయాలి, ఎంసెట్ కూడా. సార్ చూడండి, ఇగో Z ఈక్వల్ టు 37 ఇచ్చినప్పుడు నీకు ఏమొస్తుంది? ఎలిమెంట్ పీరియడ్ టేబుల్లో రుబీడియం
దాని అవుట్పుట్ ఎంత 5s1. మరి 5s1 అన్నప్పుడు n ఎంత 5, ఎల్ ఎంత 0, ఎం ఎంత 0, ఎస్ ఎంత ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్ 3 ఆప్షన్. అలా మీరు ఆలోచించరు. కెమిస్ట్రీ మనది, ఎగ్జామ్ మీది, డోంట్ ఫర్గెట్. నేను ఎగ్జామ్ రాయనండి, నిజమేనా? మీరు రాస్తారు ఎగ్జామ్, నేర్చుకోండి. జడ్ ఎంత 37. ఎలిమెంట్ ఎవరు? రుబిడియం. పీరియడ్ టేబుల్లో 1A గ్రూపులో 5th ఎలిమెంట్ 5s1. 5s1 n5, ఎస్కి L0, L0 M0, ఎస్ ప్లస్ ఆఫ్ కావచ్చు మైనస్ ఆఫ్ కావచ్చు. 3 ఆప్షన్ అయిపోయింది అట్లా. ఈసారి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి మీకోసము, అవి చేద్దాము. అవి నోట్ చేసుకోండి ఇది రాసుకున్నాక. నాతో పాటు సమంగా మీరు చెయ్యకపోతే దాన్ని ఆబ్జెక్టివ్ కోచింగ్ అన్నారు. ఆబ్జెక్టివ్ అంటే నా వర్క్ 50%, నీ వర్క్ 50%, టోటల్ 100%. నేనే చెయ్యాలి అంటే మార్కులు మీకు రావండి. మీరు కూడా ఆలోచించాలి, చెయ్యాలి, ట్రై చెయ్యాలి. ట్రై ఇంపార్టెంట్. ఈసారి క్వశ్చన్స్ రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. So the following set of quantum numbers is correct for an electron ఫార్ములా ఇచ్చారండి. ఒకసారి చూడండి, అది ఇక్కడ రాసుకున్నాను. 4Fకి ఏమొస్తాయో ఇదిగోండి. N4 వస్తుందండి, N4 కామన్ అండి, L3 కామన్ అండి. ఇది ఎందుకు చెప్పిన, L3 ఎఫ్ వస్తుందండి. మీ ఎందుకు చెప్పారు కదా, 0 0 1 2 3 ఎస్బిడిఎఫ్. ఎన్ ఏమో 4 అండి, ఎఫ్కి ఎల్ ఏమో 3 అండి. 4 3 ఇందులో ఉంది, అదే ఆన్సర్. ఇంకా ఇంకో 4 3 కాదు, 4 3 ఓకే. ఇక్కడ 2 ఉండండి, 4 3 ఉంది, 4 3 ఉంది, 4 3 ఉంది, కానీ ఆన్సర్ బి అండి. ఇగో ఇక్కడ మన 3 పక్కన మన 4 ఉంది, 4 రాకూడదుగా. మీకు ఎంత నేర్పించాను. ఎల్ కన్నా ఎస్ ఎక్కువ ఉండకూడదు, ఎం ఎక్కువ ఉండకూడదు. ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ 4 3 -1 ఆర్ +1 ఏదైనా కావచ్చు. ఎల్ కన్నా ఎం తక్కువ ఉండాలి, ఎం కన్నా ఎల్ ఎక్కువ ఉండకూడదు. ఇదిగో ఇది రాంగ్. ఇది అక్కడ అలాగా టిక్ పెట్టుకోండి. 2 ఆన్సర్, 2 ఆన్సర్. రాసుకోవాలి తొందరగా. అమ్మాయి అయిపోయింది, రాసుకున్నావా? నెక్స్ట్ వన్. maximum number of electrons possible per ఎరగొడు 6. నా ఫార్ములా మందే 2n స్క్వేర్, 2 into 6 స్క్వేర్, 2 into 36 72 క్లాస్. అంతే కదండి, అది నోట్ చేసుకోండి. అంత అవసరం లేదు. డాడీకు సొల్యూషన్ ఈజీగా రాసుకోవడం, క్వశ్చనింగ్ ఇది చేసుకోవడం మనకి ఇది ఇంపార్టెంట్. ఆంధ్ర 70 వస్తుందండి, 72 వస్తుంది. అయిపోయింది, రాయడం అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ వన్.
ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ఆర్బిటల్ ఇన్ ఆటమ్. సారీ సారీ, మినిమం మినిమం నెంబర్ ఎంత అండి? ఇంకా చెప్పేసాను మీకు మాటల్లో. ఒక ఎలక్ట్రాన్కి 4 కావాలి నెంబర్లు, NLMS. అవుట్ ఆఫ్ 3 ఎన్ని క్లోజ్ అండి? అవుట్ ఆఫ్ 4. అవుట్ ఆఫ్ 4 ఎన్ని క్లోజ్? 3. 3 4. ఇదిగో ఇలా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది కెమిస్ట్రీ. NLM ఫర్ ఆర్బిటాల్. ఎరా NLMS ఫర్ ఎలక్ట్రాన్. చూడండి కుశలు ఏమి ఇచ్చారు అక్కడ పైన? ఆర్బిటాల్. చూసారా? మనకి ఎలక్ట్రాన్గా 4 పెట్టుకోండి, దీన్ని 3 చాలండి. లాజిక్ అప్లై. ఎందుకంటే ఇందులో ఎలక్ట్రాన్ లేదు, ఎలక్ట్రాన్ లేకుండా స్పిన్ ఎందుకు? లాజిక్ అప్లై. అమ్మాయి అర్థమైందా? వాడు అడిగేది ఆర్బిటాల్కి ఎన్ని? 3 చాలు. ఎలక్ట్రాన్ ఇస్తే 4 కావాలి. అంటే అందరూ 4 పెడతారండి, మొత్తం రాష్ట్రం అంతా ఏపీ తెలంగాణ మొత్తం 4 పెడతారండి, ఒక 2 3 తప్ప. చూసుకోండి, అందరూ 4 పెడతారు, 3 బెటరు. ఎందుకు 3 బెటరు? 4 క్వాంటమ్ నంబర్స్ కాబట్టి. మీరు ఎందుకు 3 పెట్టాలి? అబౌట్ ఆర్బిటాల్ ఇక్కడ ఇచ్చాను. 3 డిపెండ్ అవుతాయి, అదనమాట. నెక్స్ట్, sum of electrons present in the subsets of the atoms with m values of n is equal to 4 and m value of minus half for n is equal to 3. దూరనా ఇక్కడ రాయండి. n ఈక్వల్ టు 4 అయినప్పుడు చూడండి ఫార్ములా 2n² అంటే 2 × 4² అంటే 2 × 16 అంటే 32/2. 9 వేసుకోండి మీకు ఎందుకు తర్వాత 2/9 ఎందుకండి? నానా మళ్ళా n = 3 తీసుకోండి, ఫార్ములా 2n². 2 × 3² 18/2 9. టోటల్ 16 + 9 = 25 ఎలక్ట్రాన్లు. ఇలా ఎందుకు అయితే చెప్తాను వినండి. ఇదిగో n4 అయినప్పుడు చూడండి, n4 అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తున్నాయండి? 32. మీరు డౌట్ రావచ్చు, నాన్న బయట ఎందుకు ఇస్తాము? బయట ఇదిగో ప్లస్ ఆఫ్ అంటున్నాడు, స్పిన్ ఆఫ్ ఉండాలి. అలాగే దీనికి మైనస్ ఆఫ్ ఉండాలి. ప్లస్ ఆఫ్ ఉండి ఉన్నాయి, మైనస్ ఆఫ్ ఉండి కూడా అన్నీ ఉంటాయి. లాజిక్ అప్లై. ఇగో మొత్తం 32, అందులో ప్లస్ ఆఫ్ 16 మైనస్ ఆఫ్ 16, ఇవి మొత్తం 18 ప్లస్. ఇంక చూడండిగో ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్. అదే మీ పేరు మార్చేద్దండి, మీ తలరాతలు మార్చేసేది అక్కడే ఎగ్జామ్లో. ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అంటే అర్థం పెట్టి దీన్ని బయట చేసుకో, బయట చేయి, కలుపు, వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ వన్ అయిపోయింది రాసుకోవడం. నీ వెనకాల వాడు అమ్మాయి అర్థమైందిగా. నౌ ద ఇన్కరెక్ట్ స్టేట్ ఆఫ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ NLMS ఫర్ 3p ఆర్బిటాల్. మీరు అందంగా రాయండి 3pకి. 3pకి ఎన్ని వస్తారు అన్న చెప్పండి? 3 1. ఇక్కడ -1 కానీ 0 కానీ +1 కానీ ఏదో ఒకటి ఉండొచ్చు. ఇక్కడ మైనస్ ఆఫ్ కానీ ప్లస్ ఆఫ్ కానీ ఉండొచ్చు. ఇదిగోండి n ఏమో 3 అండి, pకి l ఏమో 1 అండి, m ఏమో -1 0 +1. ఎస్ ఇది m అండి, ఇది ఎస్ అండి. దాన్ని బట్టి ఆప్షన్లోకి వెళ్ళండి, అన్నీ వచ్చేస్తాయి. నాట్ కావాలి, కానిది కావాలి, అదే మన కెమిస్ట్రీ. నాట్ ఇది కూడా -2, ఇక్కడ లేదు -2 ఉందా? లేదు -2, అది చూసుకోండి. కానిది కావాలి, ఇది ఓకే,
ఇది రాంగు, ఇది ఓకే, ఇది ఓకే, అలా టిక్ పెట్టుకోండి. నాట్ అడుగుతున్నారు, కానిది కావాలి. ఇదో ప్రాబ్లం మనకి. కానీ ఏం చేస్తా ఎగ్జామ్లో ఇది చూసుకోకుండా ఏ పెట్టేస్తావు అంతే. ర్యాంక్ వచ్చాక అర్థం అవుద్ది ఏం పెట్టాం అనేది. నెక్స్ట్ వన్ అయిపోయిందమ్మాయి. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసిబుల్ విత్ స్పిన్ కోడ్ నెంబర్ ప్లస్ ఆఫ్ విత్ కోడ్ నెంబర్ n = 4. చేసాడు ఇంకో n = 4 తీసుకోండి. 2n² ఫార్ములా 2 × 4² 32/2 చేయి 16 ఆన్సర్. 16 పెట్టేసుకో. ఎందుకు ఆఫ్ చేశారు? ఇంకో ప్లస్ ఆఫ్ అన్నాడు. ప్లస్ ఆఫ్ మొత్తం 32 ప్లస్ ఆఫ్ ఏమో 16 మైనస్ 16 ఉంటాయి. ఆ ఎస్ గురించి మర్చిపోకండి, మహా డేంజర్ అది. చివరిలో ఇస్తాదండి, ఇదిగో చివరిలో ఉంది ఇక్కడ. ఇక్కడ అన్లైన్ చేసుకోండి క్వశ్చన్లో కూడా. n4 తీసుకోవాలి, ఎస్ ఆఫ్ తీసుకోవాలి. ప్లస్ ఆఫ్ అన్న అంతే, మైనస్ ఆఫ్ అన్న అంతే. అది ఇవ్వకపోతే 32 ఇస్తే 16. Now, next. Which code number provides information about the shape of the orbital? ఏమొస్తుందండి? ఎజ్ముతల్ చాలా ఈజీగా, అక్కడ నేను చెప్పేది ఏమి ఉండదు. ఎజ్ముతల్ ఐపీ మోడల్, లక్కీ ఫెలోస్, ఆ బ్యాచ్ వాళ్ళు, ఆ రోజు వాళ్ళు, ఆ పూట వాళ్ళు, అందరూ కనుక ఆ పూట. ఓకేనా? నెక్స్ట్ వన్. అన్నీ వద్దునైనా క్వశ్చన్ రాసుకోండి, ఆప్షన్ రాసుకోండి అంతే. సమ్మర్ కదా, ఎక్కువ ఆర్డర్ చేయకూడదు, బాడీ కలిసిపోద్ది. ఓకే, నెక్స్ట్ వన్. హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ పాసిబుల్? n = 3, l = 1, -1. ఈరోజు కెమిస్ట్రీలో నేను చెప్పే క్వశ్చన్లో ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హిస్టారికల్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హిస్టారికల్. ఎందుకంటే n3 ఇస్తేనన్నా ఇక్కడ రాసుకోండి. n3 ఇస్తే నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కూడా చెప్పచ్చు. ఆ ఫార్ములా n² అండి, 9. కానీ ఈరోజు ఆన్సర్ అది కాదండి. చూడండి, ఎందుకంటే n3 అయినప్పుడు మనకి ఏమొస్తాయి? 3s పాసిబుల్, 3p పాసిబుల్, 3d పాసిబుల్. అంతే కదా నాన్న? 3తో 3s, 3p, 3d. 3s అంటే ఒక బాక్స్, 3p అంటే 3 బాక్సులు, 3d అంటే 5 బాక్సులు వేసే. కెమిస్ట్రీ చాలా బాగుంది. మీరు ఏమన్నారు ఇక్కడ? l = 1, m = -1 అంటున్నారు. ఇగో L1 అంటే పి ఆర్బిటాల్. దీంట్లో మళ్ళా -1, +1, 0 అంటే n3 ఉండాలి, L1 అంటే పి ఉండాలి, మళ్ళా m-1 ఉండాలి. మొత్తం మీద ఒకే బాక్స్ ఆన్సర్. ఒకే బాక్స్ చూసుకోండి. ఇక్కడ m ఇవ్వకపోతే ఒక ఆన్సర్, l ఇవ్వకపోతే ఒక ఆన్సర్, n ఇస్తే ఒక ఆన్సర్. లాజిక్ ఆఫ్ కెమిస్ట్రీ. ఏమి ఇవ్వలేదు, n ఇచ్చారు 9 ఆన్సర్, l ఇచ్చారు 3 ఆన్సర్, m ఇచ్చారు 1 ఆన్సర్. అర్థమవుతుందా? అది చూసుకోండి. అంటే ఒకే దాన్ని ఎంత ఇవ్వచ్చు, డెప్త్. వాళ్ళ దయ మీ ప్రాప్తి ఎగ్జామ్లో. చాలా మంది రాసి ఉంటారండి ఆ టైంలో, రాంగ్ రాస్తారు. 3 4 పెడతారు అంతే. ఎంత ఆలోచిస్తారు? n నుంచి lకి రావాలి, l నుంచి mకి రావాలి. l ఎంత? 1 ఇచ్చారు అంటే p తీసుకో. 3pలో 3 బాక్సులు, ఇది -1, బ్లాక్ చేసుకో.
ఒకటి వస్తుంది. ఇది మాత్రం చాలా నైస్ ఈరోజు ప్రాబ్లం, చాలా వెరీ నైస్. ద బేసిస్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. బా ఏం చెప్పారండి. థియరీ పట్టిన అనేది థియరీ బిట్ ఇది కొంచెం రేపు టాపిక్. ఇది బిట్ ఓవర్లాప్ అయిందండి. డూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే అర్థం ఏంటంటే పార్టికల్ అండ్ వేవ్ నేచర్. పార్టికల్ నేచర్ వేవ్ నేచర్ చెప్పడం డ్యూయల్ నేచర్ అంటారు. అది చెప్పింది క్వాంటమ్ మెకానిక్స్, అంతమించి ఏం కదా అక్కడ. అర్థమైందా? ఈ రెండు కలిపి చెప్పడాన్ని డ్యూయల్ నేచర్. అది చెప్పింది ఎవరు? నేను కాదు, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్ అంటే ప్లాంక్ క్వాంటమ్ థియరీ అని అర్థం చేసుకోవాలి. అయిపోయింది, రాసుకున్నారా అమ్మాయి? అయిపోయింది, రాదు. తర్వాత ద క్వాంటమ్ నెంబర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రా అబ్జర్వ్డ్ డబుల్ ఎట్ ఇన్ ద కేస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆల్క్ ఎలిమెంట్. ఇది కొంచెం ఇది తీరిపోతుంది దీనికి, నేను రాస్తాను పక్కన, మీరు రాసుకోండి. అక్కడ మీరు రాసుకోండి. స్పిన్ క్వాంటమ్ నంబర్ రాసుకో. స్పిన్ క్వాంటమ్ నంబర్ ఎక్స్ప్లెయిన్స్ లైన్ స్పెక్ట్రా. లైన్ స్పెక్ట్రా observed as doublets in case of hydrogen and alkali metals. Doublets and triplets in case of alkaline earth metals. ఈ థియరీ పాయింట్ మొత్తం చదువుకుంటేనండి దీని ఆన్సర్ 1 అని మీకు తెలుస్తుందండి. థియరీ పెట్టేది ఇది స్పిన్లో చెప్పచ్చండి, కానీ ఇక్కడ చెప్పాలని చెప్పి అక్కడ కట్ చేశానండి. అర్థమైందా? ఇది కూడా స్పిన్లో చెప్పచ్చు క్వాంటమ్ నెంబర్లో, ఇక్కడ చెప్పాలని చెప్పి అక్కడ కట్ చేశాను. ఇది మెయిన్ పాయింట్ కాదు. చూడండి, ఒక లైను 2గా చీలిపోతుందండి, డబుల్-ఎట్. ఒక లైను 3గా చీలిపోతుందండి, ట్రిపుల్-ఎట్. డోంట్ వరీ, అక్కడ రాసుకోండి కావాలంటే. ఇదిగోండి, డబుల్-ఎట్, ట్రిపుల్-ఎట్ అంత వినాలి. ఒక లైను 2గా చీలిపోతుంది, డబుల్-ఎట్. ఒక లైన్ 3గా చీలిపోతుంది, ట్రిపుల్-ఎట్. మీకేం తెలుసు? నో డబుల్-ఎట్, నో ట్రిపుల్-ఎట్, ఓన్లీ ఆమ్లెట్. మనకు కావాల్సింది నేర్చుకోవాలి. మరి ఒక లైన్ 2 అయితే డబుల్-ఎట్, ఒక లైన్ 3 అయితే ట్రిపుల్-ఎట్. అర్థం కాకపోతే ఆమ్లెట్. అంతేనరా? అంతే కదరా? ఈ మ్యాటర్ రాసుకుని స్పిన్ పెట్టుకోండి, లేదా గుర్తుంచుకోండి. డబుల్-ఎట్, ట్రిపుల్-ఎట్ వచ్చిందంటే స్పిన్. ఇంకా డోంట్ ఫర్గెట్ ఎగ్జామ్లో. అర్థమైందనా? అది ఇది క్వశ్చన్లో వచ్చి ఇది ఆప్షన్ పెట్టచ్చు, ఇది క్వశ్చన్లో వచ్చి దీని ఆప్షన్ పెట్టచ్చు. ద నంబర్ ఆఫ్ సబ్ లెవెల్స్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్. బా ఏం చెప్పారండి, రాయండి, నేను చేస్తాను, ఫాలో అవ్వండి. మనకి ఇచ్చింది నాన్న, మనకి ఎన్సెల్ ఇచ్చారు. ఇంకా అర్థమేంటి? n=4. డోంట్ ఫర్గెట్, ఎన్సెల్ అంటే n=4 తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మ్యాండేటరీ. ఇప్పుడు అడిగే ఇంకో చెప్పండి. ఇగో ఇక్కడ ఇచ్చారు సబ్ లెవెల్స్, ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్స్ అన్ని చేయండి. సబ్ లెవెల్స్ ఫార్ములా ఏంటండి? చెప్పాను కదా నాన్న.
చూడండి, N4 కాబట్టి పాసిబుల్ 4S 4P 4D 4F 4 ఉంటాయండి, అంతే కదా. N4 కదా, 4S 4P 4D 4F, సారీ ఎఫ్ రాయాలి లాస్ట్లో. N4 కాబట్టి 4S పాసిబుల్, 4P పాసిబుల్, 4D పాసిబుల్, 4F పాసిబుల్. దీస్ ఆర్ కాల్డ్ సబ్ సెల్స్. 4 ఉన్నాయి, అది అయిపోయింది. రెండేటి రాయండి, ఆర్బిటాల్స్ రాయండి. దాని ఫాలో ఏం చెప్పాను మీకు ఇందాక, N² అంటే 16, ఇవి 4, ఈ 16. ఇప్పుడు ఏం కావాలి నీకు, ఎలక్ట్రాన్స్ 2n². 4, 16, 32 ఎక్కడ ఉంది అది ఆన్సర్, అంతే. చెప్తున్నా, క్యాపిటల్ N అంటే స్మాల్ n 4 తీసుకోవాలి. N4 కాబట్టి 4S 4P 4D 4F ఇస్ కాల్డ్ సబ్ లెవెల్స్. వడబడ ఆర్బిటాల్స్ N² 16, వడబడ ఎలక్ట్రాన్స్ 2n² 32. ఈ 3 ఆన్సర్లే. ఎగ్జామ్లో 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, లేదా అన్ని కలిపి ఇవ్వచ్చండి, వాడి ఇష్టం అది. ఇక్కడతో రేపు థర్డ్ పార్ట్ ఉందండి ఈ చాప్టర్లో, అది చూద్దామండి. ఇక్కడతో క్లాస్ ఆఫ్ చేస్తున్నానండి, కెమిస్ట్రీ. ఇటు సార్ దగ్గర ఆన్ చేద్దాం, వచ్చేద్దాం. ఇక్కడ ఆఫ్ చేయాలి.